నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. నమస్తే. ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది తమిళనాడు ప్రజలే కాదు, ఇంకా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇంకా టెన్షన్‌లోనే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే విజయ్ గారు ఇప్పుడు సీఎం అవుతాడా? లేదా? అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక టెన్షన్ మారిపోయిందని చెప్పుకోవాలి. మరి ఏ విధంగా ఉండబోతుంది? ఎలా ఉండబోతుంది? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. సార్ ఏంటి సార్ తమిళనాడులో పరిస్థితి ఇప్పుడు మరి విజయ్ ఇప్పుడు సీఎంగా అవుతున్నాడా లేదా? భారీ విజయం అయితే సాధించారనే చెప్పుకోవాలి. 107 సీట్ల వరకైతే సాధించారని చెప్పుకోవాలి. మరి ఏ విధంగా ఉంది సార్ పరిస్థితి ఇప్పుడక్కడ? బుల్లెట్ పాయింట్స్‌లో గనక చెప్పాలి అంటే విజయ్ గారు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. మీరు చెప్పినట్టుగా 107 వచ్చినప్పటికీ ఇంకా 11 మాత్రమే తక్కువ ఉంటాయి. 118, 11 తక్కువ ఉంటాయి. పాయింట్ నెంబర్ 2. ఈ 11 మందిలో కాంగ్రెస్ వాళ్ళు 5 ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు. సిపిఐ, సిపిఎం వాళ్ళు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. మోస్ట్ ప్రాబబ్లీ సపోర్ట్ చేస్తారు. అలాగే వేరే ఇంకొకళ్ళు కూడా ఒక 2 వచ్చాయి. ఇండిపెండెన్స్కి 1, 1, 1 ఆ విధంగా వచ్చాయి. ఏ విధంగా కలుపుకున్నా కానీ ఇంచుమించుగా 122, 123 సీట్లు సేఫ్ మార్జిన్ ఆఫ్ అరౌండ్ 3 to 4 సీట్స్ తోటి ఆయన అధికారంలోకి వస్తారు. పాయింట్ నెంబర్ 3, గవర్నర్ గారు మొన్నేమో నీకు 112 ఉన్నాయి, ఫుల్ మెజారిటీని తీసుకురా, అప్పుడు ప్రమాణ స్వీకారం చేయిస్తాను అని చెప్పారు. అవును సార్. వెరీ నెక్స్ట్ డే నిన్ననే మళ్ళీ ఆయన మళ్ళీ రండి అన్నారు, వెళ్ళారు. ఏం జరిగిందన్న సంగతి మనకు తెలియదు. పాయింట్ నెంబర్ 5, ఇన్ ద మీన్ వైల్ డిఎంకే, ఏడిఎంకే ఇద్దరు కూడాను కలిసిపోతున్నారు అనేటువంటి పుకార్లు వచ్చాయి. అవి పుకార్లు మాత్రమే, వాస్తవాలు కాదు. పాయింట్ నెంబర్ 6, ఈ విధంగా గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వకపోవడం అనేటువంటి దాని గురించి వాదోపవాదనలు చాలా జరిగాయి. కర్ణాటకకు సంబంధించిన ఎస్ఆర్ బొమ్మాయి కేసు సుప్రీంకోర్టు వాళ్ళు కూడా జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు, అందరికీ తెలిసిందేది. దాని తర్వాత యడియూరప్ప గారి విషయంలో కూడాను టైం ఇచ్చారు. ఆయన 3 వారాలు టైం అడిగారు, కానీ ఐ థింక్ సుప్రీంకోర్టు వాళ్ళు 3 రోజుల్లో 4 రోజుల్లో ఇచ్చినట్టున్నారు. సఫిషియెంట్ మెజారిటీ రాలేదు కాబట్టి ఇమీడియట్గా ఆయన రిజైన్ చేసి విత్డ్రా అయిపోయారు. మహారాష్ట్రలో కూడాను అలాగే జరిగింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కేసెస్ ఉంటాయి. సో యథావాత చెప్పాల్సింది ఏమిటంటే గవర్నర్ గారికి విస్తృతమైనటువంటి అధికారాలు ఉన్నాయి. పిలవడము పిలవకపోవడం అనేటువంటిది ఆయన డిస్క్రిమినేటరీ పవర్స్ అవి. ఆయన కావాలనుకుంటే పిలవచ్చు, లేదంటే లేదు. మెజారిటీ ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి అంటే లోక్ భవన్లో కాదు, అది అసెంబ్లీని కాన్స్టిట్యూట్ చేసినప్పుడు అసెంబ్లీలోనే ఆయన బల నిరూపణ చేసుకోవాలి. ఆ అవకాశం అనేటువంటిది గవర్నర్ గారు ఇవ్వలేదు, మొదట్లో ఇవ్వలేదు, మరి ఇప్పుడు ఇస్తారేమో చూడాలి. డిఎంకే వాళ్ళు వాళ్ళ స్టాండ్ని క్లియర్గా చెప్పేశారు, మేము సపోర్ట్ చేయడం లేదు అని. ఏఐడిఎంకే వాళ్ళకి 47 మంది ఏమో ఉన్నారు, వాళ్ళని ఇక్కడ అక్కడ రిసార్ట్స్లో పెట్టి ఏదో ఆటలు ఆడుకుంటున్నారు. ఇది జనరల్గా మనం చూస్తూనే ఉంటాం. రామారావు గారి గవర్నమెంట్లో చూసాము, వేరే వాళ్ళ విషయంలో కూడా మనం ఇవన్నీ కూడా చూసాము. విజయ్ గారి ఉద్దేశం ఏంటంటే ద్రవిడ కల్చర్ని కాపాడతాను, నేను డబ్బులు ఇచ్చి ఓట్లు కొనలేదు కూడా నాయన, నేను సెక్యులర్గా ఉంటాను, ఎట్సెట్రా ఎట్సెట్రా చెప్పాడు. సరే మామూలుగా చేశాడు, వాగ్దానాలు చేస్తుంటారు, ఆయన చేశాడు. ఇప్పుడు మనకు ఆల్టర్నేటివ్స్ అనేటువంటిది 2 ఆల్టర్నేటివ్స్ తప్ప వేరే లేవు. మొట్టమొదటిది, ఆయన బల నిరూపణ చేసుకోవడానికి అసెంబ్లీలో గవర్నర్ గారు అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశం ఇచ్చినప్పుడు ఆయన బల నిరూపణ చేసుకుంటే ఆయన ముఖ్యమంత్రి అవుతారు, చేసుకోకపోతే దిగిపోతుంది. సెకండ్ ఆల్టర్నేటివ్, ఆయనే ముందుకు వచ్చి నాకు కావాల్సినంత బలము లేదు కాబట్టి నేను గవర్నమెంట్ని ఫామ్ చేయడం లేదు, గవర్నర్ రూల్ పెట్టండి అని అడగచ్చు. ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటి, ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఎవరికి కూడాను సఫిషియెంట్ మెజారిటీ లేదు కాబట్టి బల నిరూపణ కూడా కుదిరేటట్టు కాదు కాబట్టి గవర్నర్ రూల్ పెట్టండి అని గవర్నర్ గారే కేంద్ర ప్రభుత్వాన్ని సజెస్ట్ చేయొచ్చు. ఇంతకు మించి ఆల్టర్నేటివ్స్ లేవు. మరి ఇందులో రీజనబుల్ ఆల్టర్నేటివ్ ఏమిటి అంటే అసెంబ్లీలో బల నిరూపణకి అవకాశం కనుక ఇస్తే అది కుదురుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను, అది కుదురుతుంది. ఆ అవకాశం అనేది ఇవ్వాలి. ఇంతకుముందు ఇచ్చారు కదా, యడియూరప్ప గారికి ఇచ్చారు. ఎస్ఆర్ బొమ్మాయి కేసుకి మనకు తెలిసిందే, మహారాష్ట్ర ఏం జరిగిందో మనం చూసాము, ఆంధ్రప్రదేశ్ కూడా ఏం జరిగిందో చూసాంగా. ఎన్టీ రామారావు గారు గుండె ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా ఎప్పుడు ఇన్వైట్ చేశారు. 1 month టైం ఇచ్చారు.
ప్రూవ్ చేశాడు కాబట్టి దిగిపోయాడు. తర్వాత రామారావు గారు వచ్చారు, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టారు, తంపి మెజారిటీతో గెలిచాడు. కాంగ్రెస్ వాళ్ళకి కేవలం 26 సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఆయనకి. ఇది మనం చూసాం. వాజ్పేయి గారి విషయంలో కూడా అలాగే జరిగింది. ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఒక్క ఓటుతోటి ఆయన మిగిలిపోయింది. సార్ అదే విధంగా ఇప్పుడు విజయ్ గారికి దాదాపు 11 సీట్లు కావాలి కాబట్టి మరి ఎవరితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది, మరి ఎవరు ముందుకు వస్తూ ఉన్నారు కలవడానికి? ఇక్కడ కాంగ్రెస్ అయితే 5 సీట్లతో అయితే వచ్చిందన్నట్లు అయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ డిఎంకే కొన్ని మళ్ళీ ఇష్యూస్ చేస్తున్నట్టయితే కూడా తెలుస్తూ ఉంది. మరి అదే విధంగా ఇంకా ఏ విధంగా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది సార్? చెప్పారు కదా నేను, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ మార్క్సిస్టులకి ఇద్దరికి చెరువు 2 ఉన్నాయి. ఇంకొకటి ఏదో ఒక చిన్న పార్టీ ఉండాలి, పేరు గుర్తులేదా, ఐఎమ్ సారీ, సమ్ వికేఎస్ విఆర్కేఎస్ సంథింగ్ లేదండి. వాళ్ళకి 2 ఉన్నట్టున్నాయి, కాంగ్రెస్ వాళ్ళకి 5 ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే 11 అయిపోతున్నాయి కదా. అవును సార్. 107 + 11 అంటే కరెక్ట్గా సరిపోతుంది కదా. అందుకని నేనేమంటానంటే, నా అభిప్రాయం, నేను 3-4 వీడియోలు చేశాను దీని మీద. 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు కూడా వీడియోలు చేశాను. అవును సార్. నాకు తెలిసిందేదో, నేను చూసిందేదో, చదివిందేదో, విన్నదేదో, నాకు తెలిసిందేదో చెప్పాను. ఈ సందర్భంగా యాంటీ డిఫెక్షన్ లాన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. డిఎంకే, ఏఐడిఎంకే ఇద్దరు కలిసిపోతారు అనేటువంటిది వాస్తవం కాదు. అది ఓన్లీ పుకారు మాత్రమే, మైండ్ గేమ్ అనమాట. అది అంతకంటే ఏం లేదు. వాళ్ళిద్దరు కలిసేది లేదు. వాళ్ళిద్దరు బద్ధశత్రువులు అయితే వాళ్ళిద్దరు ఎందుకు కలుస్తారు? వాళ్ళు కలవరు. కానీ ఏఐడిఎంకేలో కొంత వర్గం అనేటువంటిది బయటికి వస్తుంది అనేటువంటి వార్తలు కూడా చెప్పారు. వాళ్ళు అలా బయటికి కనుక రావాలి అనే పని అయితే వాళ్ళకి ఐ థింక్ 47 ఏమో ఉన్నట్టున్నాయి, 41 ఉన్నట్టున్నాయి. 2/3 తగ్గకుండా, అంటే నాట్ లెస్ దాన్ 2/3 కనుక చీలిపోతే వాళ్ళు వచ్చి టీవీకే పార్టీతో కలిశారనుకోండి, విజయ్ గారితో కనుక కలిశారనుకోండి, అప్పుడు యాంటీ డిఫెక్షన్ లా కూడా వర్తించదు. ఐ థింక్ అది క్యాల్కులేట్ చేస్తే 26 సీట్లో 27 మంది వస్తారు. ఆ 27 మంది కనుక చీలిపోయి మేము సపరేట్ పార్టీ పెట్టుకుంటున్నామని చెప్పినా, లేదు అంటే డిఎంకేతో కలిసినా కానీ సరిపోతుంది. మరి జరుగుతుందా లేదా అనేటువంటి చూడాలి. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే, బీజేపీ వాళ్ళు ఎలాగైనా సరే సౌత్ ఇండియాని కైవసం చేసుకోవాలి అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ, నేనేం బీజేపీకి వ్యతిరేకం కాదు. నరేంద్ర మోడీని నేను చాలా గౌరవిస్తాను, ప్రేమిస్తాను. అమిత్ షాను కూడా గౌరవిస్తాను, ప్రేమిస్తాను. ఐ లవ్, లైక్ అండ్ అడ్మైర్ బోత్ దీస్ పీపుల్. మరి చెప్పచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు. కానీ 2014లో, 2019లో, 2024లో 3 సార్లు కూడాను నేను హైదరాబాద్లో ఉండి బీజేపీ వాళ్ళకే ఓటేశాను. మోడీ అనేటువంటి వ్యక్తి చిన్న వ్యక్తి కాదు. పాకిస్తాన్ దేశానికి అసలు సిసలైనటువంటి మొగుడు ఎవడు అంటే మోడీ గారే. ఆయన చేసినట్టుగా ఎవరు చేయలేరు. సింధూర్ పరిణామం ఏంటో మనం చూసాము. మళ్ళీ ఇప్పుడు ఏదో చిన్నగా గెలకడం మొదలు పెట్టారు వాళ్ళు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. మోడీ గారు ఇంకొక 2-3 సంవత్సరాలు ఉండొచ్చు. యాక్చువల్గా ఏంటంటే 75 సంవత్సరాలు వస్తే కనుక ఇక్కడ మనకి ముఖ్యంగా డిఎంకే ఓడిపోవడానికి కారణాలు అంటే ఏం చెప్తారు సార్? కారణాలు ఏముందండి, ప్రజల్లో వ్యతిరేకత. 39 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఓటు హక్కు ఉండి యువత ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో గంప గుత్తగా విజయ్కి వేసేశారు. మార్పు కోరుకున్నారండి వాళ్ళు. 50-60 సంవత్సరాల పాటు డిఎంకే ఏఐడిఎంకే చూశారు. జయలలిత గారి చీర అసెంబ్లీలో లాగేయడం చూశారు. కరుణానిధి గారిని అర్ధరాత్రి పూట పోయి బలవంతంగా ఆయన తీసుకురావడం చూశారు. ప్రజలకు విరక్తి పుట్టిపోయింది. ఫ్రీ బీస్ ఏమో వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు, ఈయనేమో ఫ్రీ బీస్ ఇవ్వడు. ఈయనేమో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనేటువంటి వాడు కాదు. ఈయనేమో సెక్యులరిస్ట్గా ఉంటానంటాడు, వాళ్ళేమో ద్రవిడియన్ కల్చర్ అంటారు. హిందీ భాషనేమో వాళ్ళు ఎలా చేయనంటారు. ఈయన దాని గురించి ఎటువంటిది కూడా చెప్పలేదు ఇంతవరకు. సో ఇవన్నీ కూడా చాలా కారణాలు ఉంటాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, అగ్రికల్చర్ సరిగా లేదు, కొత్తగా ఇండస్ట్రీస్ రాలేదు. ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకుంటూ పోతే 1,00,000 కారణాలు ఉంటాయి. అందుకని ప్రజలకి విరక్తి పుట్టి ఆయనకు ఓటేశారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి, అన్ని సీట్లు వస్తాయని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత విజయ్ గారిని ఒక సోషల్ మీడియాలో ఏమంటున్నారు అని అంటే కనుక జెన్జీ లీడర్, యూత్ లీడర్ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉన్నారు. ఇలా మరి జెన్జీ లీడర్ వల్ల, విజయ్ గారి వల్ల మరి ఇక్కడ దేశవ్యాప్తంగా పొలిటికల్ గా ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా రాజకీయ వ్యక్తుల మీద, సీనియర్ రాజకీయ వ్యక్తుల మీద? ఆల్రెడీ పడిపోయింది కదా. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో జనాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బాగా తెలుసుకున్నారు కదా, బుద్ధి వచ్చింది కదా జనాలకి. మనం ఫ్రీ బీస్ అనేటువంటిది వాషింగ్ మిషన్లు, గ్రైండర్లు, ల్యాప్టాప్లు ఎన్ని ఇచ్చినా కానీ మనకి ఓటు వేయరు.
అవును. తీసుకుంటారు కానీ ఓటు మటుకు వెయ్యరు. ప్రజలకు కూడా విరక్తి పుట్టింది అన్న సంగతి తెలిసిపోయింది. అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనడం అనేటువంటి సాంప్రదాయం ఒరిజినల్గా తమిళనాడులోనే మొదలైంది. అది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకకు పోయింది. కేరళలో ఆ వ్యవస్థ లేదు. ఇప్పుడు మళ్ళీ తమిళనాడులో మార్పు మొదలైంది. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది కేరళలో చాలా పటిష్టంగా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, తమిళనాడులో చాలా వీక్గా ఉంటుంది. చూసాం కదా మనం, సీజ్ ద షిప్ విన్నాంగా. అవును, అలాగే ఉంటుంది. అందుకని ప్రజలలో వ్యతిరేకత వచ్చిందండి. అక్కడ ఈవీఎంలు ప్లే చేశారంటే ఈవీఎంలు ప్లే చేసినట్టుగా ఏం కనపడలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు, 20 లక్షలు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు. ఒరిస్సాలో అలాగే జరిగింది, మహారాష్ట్రలో అలాగే జరిగింది. మహారాష్ట్రలో 79 లక్షల ఓట్లు, ఆంధ్రప్రదేశ్లో 52 లక్షల ఓట్లు మతలబులు జరిగినాయి కదా. మరి వెస్ట్ బెంగాల్ చేశారా లేదా, 1 కోటి మంది ఓటర్లను తీసేశారు. తమిళనాడులో కూడా ఓటర్లను తీసేశారు. అయినా కానీ విజయ్ గారికి 107 వచ్చినాయి. 107 ఎందుకని, యాక్చువల్గా 108. ఆయన 2 కాన్స్టిట్యున్సీలో చేశారు. ఒక కాన్స్టిట్యున్సీలో రిజైన్ చేయాలి, రిజైన్ కూడా చేసేసాడు. సార్, అయితే ఇప్పుడు రిజైన్ చేసిన తర్వాత త్రిషా గారిని అక్కడ నిలబెడతారు అని చెప్పేసి ఇలా వినిపిస్తున్న మాటలు, ఇది ఎంతవరకు నిజం? త్రిషా గారిని నిజంగానే రాజకీయాల్లోకి తెచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? తను కూడా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ పుకార్లేనండి. వాళ్ళు ఏం తీసుకుంటారు అనేటువంటిది వాళ్ళ నిర్ణయం. అది వాళ్ళ అంతర్గత విషయాలు. అవన్నీ ఉంటారా లేదా, తీసుకుంటారా లేదా మనం చెప్పలేము. అది ఎంత దూరం పోయిందంటే, త్రిషా గారిని నిలబెడతారు, ఆమె గెలుస్తుంది, ఆమె హోమ్ మినిస్టర్ అయిపోతుంది. అవును, అవును. ఇవన్నీ కూడా ఎడిషన్ ఏమన్నావు, ఎన్ని పుకార్లు. ఇప్పుడు ఏఐటీఎంకే డిఎంకే కలిసిపోయాయి అనడం అనేదే పెద్ద పుకారు. బీజేపీ వాళ్ళకి వచ్చింది ఒక్క సీటే. ఒక్క సీటు వచ్చినా సరే మేము అధికారంలో ఉండాలి అనేటువంటిది వాళ్ళ ఇంటెన్షన్. ఏ రకంగా ఉండగలుగుతారు? ఏ రకంగానూ ఉండలేరు. గవర్నర్ గారు అనేటువంటి ఆయన విస్తృతమైన అధికారాలు ఉంటాయి కాబట్టి, మీది మేజర్ పార్టీ కాబట్టి నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను, ఫ్లోర్లో పెట్టండి, అసెంబ్లీలో ఫ్లోర్లో మీరు బల నిరూపణ చేసుకోండి అంటే అయిపోతుంది, సింపుల్. సార్, విజయ్ గారు గెలవడానికి మెయిన్ కారణాలు మేనిఫెస్టోని అనుకోవచ్చా, తను ఇచ్చిన హామీలు అని అనుకోవచ్చా? ఆయన ఏమి వీళ్ళలాగా ఏమన్నా గ్రైండర్లో వాషింగ్ మిషన్లు ఇస్తానని ఏమైనా చెప్పాడండి? లేదా ఆయన ఆర్థిక వ్యవస్థను బాగు చేయడానికి దాని గురించి చెప్పాడు. అప్పులు తగ్గిస్తానన్నాడు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ అంటే చేస్తానన్నాడు, మహిళలను జాగ్రత్తగా చూసుకుంటానన్నాడు. ఇవే కదా ఆయన చేసింది. ఆయన మీకు 10,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, మీకు 8,000, మీ డిఎంకే వాళ్ళు చెప్పినప్పుడు 8,000 రూపాయల టోకెన్లు, టికెట్లు ఇస్తాను, మీ ఇష్టం వచ్చింది కొనుక్కోండి, ఇలాంటి దిక్కుమల్ని అని నేను చెప్పలేదుగా. అంటే మనకి ఇక్కడ అయినా కానీ అసలు డబ్బులు ఇచ్చి ఓట్లు అనుకునే సంస్కృతి ఏంటండి? దిక్కుమాలిన సంస్కృతి. కాకపోతే ప్రజలకైనా బుద్ధి జ్ఞానం ఉండొద్దండి. కడుపు గ్రైండర్ ఇవ్వగానే తీసేసుకుంటా 4,000, ఇంకా 4 మనుషులు ఉంటే 10,000 తీసుకెళ్లి ఎయిర్ కండిషన్లు కొనుక్కున్నారు. దానికి ఆయన ఏం చేశారు? ఇసుక దోపిడీ 99 పైసలు, మొత్తం భూమి, పెట్రోల్, డీజిల్ మీద హెవీ ట్యాక్సెస్. ఇవే కదా. ఇటు పక్క నుంచి ప్రజలు దోచుకుంటున్నారు, ప్రజలిస్తున్నారు. ఈ సంస్కృతి అనేటువంటి తమిళనాడులో మొదలైంది, అది ఆంధ్రప్రదేశ్కి స్ప్రెడ్ అయింది, కర్ణాటకకి పోయింది, తెలంగాణ. నార్త్ ఇండియాలో మీకు ఎక్కడెక్కడ కనపడదండి. నార్త్ ఇండియాలో ఎంపీ కనుక కావాలంటే ₹1,00,00,000 ఖర్చు పెడితే చాలా ఎక్కువ. ఎలక్షన్ కమిషన్ నియమాల ప్రకారం 78 లక్షలే. మన ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేకే 50 కోట్లు అవుతాయి, ఎంపీ అంటే 100 కోట్లు అవుతాయి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇదంతా బ్లాక్ మనీయే కదా. ఈ బ్లాక్ మనీ అంతా ఎక్కడి నుంచి సంపాదిస్తారు? స్క్వేర్ ఫీట్కి 14,000 రూపాయలు, అద్దాలు బిగించడానికి 2,500 రూపాయలు. ఇదే కదా వ్యవహారం. రాజకీయ నాయకులది తప్పని చెప్పి 100% అనడానికి వీలేదండి. తప్పు ప్రజలు. 2004 దగ్గర నుంచి ఎలక్షన్లు చూస్తున్నానండి. ఎలక్షన్లో క్యాంపెయిన్ అని కూడా చేశాను నేను. అప్పుడు ఇంతే. సరే, ఎనియో సమయ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను కంపారిజన్. విజయ్ గారిది పాలసీ కరెక్ట్గా ఉంది. ఆయనకి ఫ్లోర్లో ఉండి దాన్ని నిరూపించుకోమనేటువంటి అవకాశము ఇవ్వాలి. ఏమో ధర్మము, చట్టము కూడా మనం చూడాల్సింది ఎప్పుడు కూడాను ముందు మొరాలిటీస్ చూసుకోవాలి. మొరాలిటీస్ కనుక ఉల్లంఘించారంటే లీగాలిటీస్కి వెళ్ళాలి. ఇది దాని ఆర్డర్. ఇది సాంప్రదాయం ఏంటి? సాంప్రదాయం ఉల్లంఘిస్తే ఎలాగ మనం? నువ్వు మొత్తం 118 మందిని ఒకటేసారి పట్టుకురా అంటే మరి ఎస్ఆర్ బొమ్మాయికి అవకాశం ఎట్టిచ్చారు? మహారాష్ట్రలో ఎట్టిచ్చారు? నీ కూడా ప్రిడిసెసర్స్ కదండి. మనం సాంప్రదాయం అంటూ ఫాలో కావాలి. నాకు తెలిసినంత వరకు మీరు ఫ్లోర్లో మీ సత్తాన్ని చూపించండి అని చెప్పడం అనేటువంటిది రీజనబుల్. అది గవర్నర్ గారికి విస్తృతమైన అధికారాలు ఉంటాయి. ఆయన మొట్టమొదటిలో చెప్పేశాడు, నీకు 118 ఉన్నా కాబట్టి నేను నిన్ను ఇన్వైట్ చేయడం లేదో అన్నారు. తర్వాత మళ్ళీ ఆయన మాట మార్చుకున్నారు. ఏదైనా సరే గవర్నర్లు అంటే ఎవరండి? కేంద్ర ప్రభుత్వం ఎడ చెప్తే అట్టనాలి కదా.
అవును సార్. ఆ ఒక్క రోజులోనే ఆయనకి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చి ఉంటుంది, అందుకని ఆయన మాట మార్చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.